ఆనియన్స్ వేసేసుకుందాము. అది తాలింపు వేగే లోపల మనం ఉల్లిగడ్డలు కట్ చేసుకుంటాం. దానికి ఎంతసేపు పట్టదు. వీటికి ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకొని తొందరగా వేయించేసుకున్నాము, వేగిపోతాయి. ఫ్లేమ్ అయితే పెద్ద పెట్టేసాను. నెక్స్ట్ ఒక 2-3 వెల్లుల్లిపాయలు, పసుపు ఇవి 2 కూడా వేసేసుకున్నాను. ఇదిగోండి ఎగ్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు అయితే వదిలేస్తాము. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాము. టర్న్ చేసే ముందు దీంట్లో కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇదిగోండి ఎగ్ అయితే మంచిగా ఉడుకుతుంది చూసారా. ఇదిగోండి ఇలా ఒకసారి ఎంత బాగుంది. నాకు ఇలా ఇష్టం అన్నమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసిన, ఎగ్ చేసిన ఇలా ఒకసారి వేసేసి దాన్ని అలా టర్న్ చేయడం ఇష్టం. దాన్ని ఇంకొక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇదిగోండి అన్నం అయితే ఇలా పొడి పొడిగా చేసి పెట్టేసుకున్నాను. దీంట్లోనే కొత్తిమీర వేసాను అనమాట, అందుకని కొత్తిమీర కనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో వీటిని ఇలా పీసెస్ కేక్ని కట్ చేసాను కదా, అలా కొంచెం పెద్దగానే ఇష్టం మా వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్లో పీసెస్. అన్నం వేసేద్దాము. వేసేసి మూత పెడదాం. ఒక 2 నిమిషాలు మంచిగా మగ్గిపోతుంది. ఇదిగోండి ఒక 2-3 మినిట్స్ ఉంచేసాను. ఇదిగో చూడండి, ఇలా దమ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు కలిపేసుకొని వేడిగా సర్వ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటుంది. చిన్న ఒకసారి టేస్ట్ చూస్తానన్న, టేస్ట్